లోకానికి రాలేదు. నేను పుట్టినప్పుడే నాకు తెలుసు నేను ఈ లోకం పాపం కోసం నేను చనిపోవాలని. నా ఇష్టం నెరవేర్చుకొనుటకు రాలేదు, నన్ను పంపిన వాని చిత్తం నెరవేర్చుకొనుటకు నేను ఈ లోకానికి వచ్చి తిని అని దేవుడు చెప్తున్నారు. సమాప్తమైనది అంటే నువ్వు నేను దేవుడు ఈ లోకంలో ఎందుకు ఉంచారు, ఎందుకు బ్రతుకుతున్నాము, ఎందుకు నీకు దేవుడు ఆయుష్నిచ్చారు, ఎందుకు దేవుడు నీకు ఎంత ఉన్నతమైన స్థానాన్ని ఇచ్చారు, ఆ విషయాన్ని తెలుసుకొని ఆయన చిత్తాన్ని తెలుసుకొని ఆ చిత్తాన్ని కోసం మనం ఈ లోకంలో బ్రతకాలని దేవుడు 6వ మాటగా ఆ చిత్తాన్ని తెలుసుకొని మనం ఒకరోజు ఈ లోకాన్ని విడిచి వెళ్ళినప్పుడు పరలోకంలో బలా నమ్మకమైన దాసుడా అని ఆయనతో మనం అనిపించుకోవాలని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నారు. సమాప్తమైనది అంటే దేవుడు ఈ లోకంలో నీకు నాకు ఇచ్చిన పని, ఆయన చిత్తం ఏదై ఉన్నదో, నువ్వు ఒక గృహిణిగా ఉండాలా, ఆ బాధ్యతను నువ్వు నెరవేర్చాలి. నువ్వు ఒక పాస్టర్ గారిగా ఉండాలా, ఒక ఇవాంజలిస్ట్గా ఉండాలా, నువ్వు ఆ బాధ్యతను నెరవేర్చుకోవాలి. నువ్వు ఒక మంచిగా ఒక వ్యాపారవేత్తగా ఉండాలా, ఒక ఇన్స్టిట్యూషన్ రన్ చేయాలా, ఆయన చిత్తం అదైతే ఆ బాధ్యతను ఆ చిత్తాన్ని నువ్వు నెరవేర్చాలి అని దేవుడు చెప్తున్నారు. దేవుడే ఈ మాట చెప్పారు కదండి 6:38లో, నేను నా ఇష్టం నెరవేర్చుకొనుటకు రాలేదు, నన్ను పంపిన వాని చిత్తం నెరవేర్చుకొనుటకే నేను ఈ లోకానికి వచ్చానన్న యేసుక్రీస్తు వారు. మరి మనం ఎందుకు మన ఇష్టానుసారంగా ఈ లోకంలో జీవిస్తున్నాం? క్రైస్తవులు అంటే దేవుణ్ణి వెంబడించేవారు, అంటే ఆయన ఏది చెప్తే మనం అది చేయాలి, మన ఇష్టం వచ్చినట్లుగా మనం చేయడం కాదు. అదే క్రైస్తత్వం అంటే, అదే దేవుడి యొక్క సమాప్తమైనది అంటే ఆయన చిత్తం నెరవేర్చడం కోసమే మనం ఈ లోకంలో బ్రతికి ఈ లోకాన్ని విడిచి వెళ్ళినప్పుడు ప్రభా నీ చిత్తాన్ని నేను నెరవేర్చానని చెప్పడానికి ధైర్యం కలిగి ఉండాలండి. ఆ చిత్తాన్ని మనం నెరవేర్చాలి.